వసుదే విశ్వతో నస్యకునే పుణ్యమా ఓమస్య కర్మణ స్వస్తి భవంతో బ్రువంతో ఆయుష్మతే స్వస్తి ఓం స్వస్తి ఓం స్వస్తి ఓం స్వస్తి ఓం స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రావా స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తారిక్షయో అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతి ఓం రిజ్యతాం ఓం రిజ్యతాం ఓం రిజ్యామస్తోమం సనయామవాజమానో మంత్రం సరతే ఓపాయాతం సోనపక్వం మధుగోస్వంతర వైనాతేయో హరి స్వస్తి నో అంజనాసుతో అనుర్భాగవతో దదాతు స్వస్తి స్వస్తి సుమంగళైకేశో మహాన్ శ్రీకృష్ణ సచ్చిదానంద గణః సర్వేశ్వరేశ్వరో దదాతు ఓం శాంతి 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 సంకల్ప ఓం గోవింద 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 ఓం తత్సత్ ఆద్య బ్రాహ్మణ ద్వితీయ పరార్ధే శ్రీ శ్వేతవరాహ కల్పే వైవస్వతాఖ్యమన్వంతరే అష్టావింశతి కలియుగస్య ప్రథమ సంధ్యాయాం బ్రాహ్మణో వింశతో వర్తమానాయాం అష్టత్రింశోత్తర పంచశత గౌరాబ్దే దక్షిణాయనే శరత్ ఋతౌ ఋషికేశ మాసే కృష్ణపక్షే సింహరాశి ఆతసీ పుష్పసంకాశం హారనూపురశోభితం రత్నకింకిణికేయూరం కృష్ణం వందే జగద్గురుం. లోకానికంతటికీ కూడా గురువెవరయ్యా అంటే అదుగో కృష్ణ పరమాత్మయే. జగద్గురువుగా పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి ఆ సంపూర్ణమైనటువంటి అవతార రూపుడైనటువంటి ఆ మహావిష్ణువు యొక్క రూపాన్ని శ్రీమన్నారాయణుడు వైకుంఠాన్నే విడిచిపెట్టి నవనీత చోరునిగా కూడా వ్రజభూమికి అరుదెంచగానే, అంటే శ్రీనాథుని వదిలి జీవించలేనటువంటి లక్ష్మీదేవి కూడా వైకుంఠాన్ని వీడి వ్రజభూమికి అరుదెంచిందట. స్వామి యొక్క లక్ష్మీనారాయణులు దూరమైతే వైకుంఠం కూడా వదిలి వ్రజభూమిలో అంతర్లీనమైందట. ఎంత గొప్పగానో చూడండి. పరిపూర్ణమైనటువంటి ప్రజల యొక్క జీవనాల్లో సుఖశాంతులు అనేటువంటివన్నీ కూడా చోటు చేసుకుంటాయి. మరి పాడి పంటలన్నీ కూడా సమృద్ధిగా పొందుతాయి. మరి రోగాలన్నీ కూడా ఆనాడు అదృశ్యమైనవి. మరి శోకాలన్నీ కూడా కనుమరుగైపోయినాయి. మరి ప్రకృతి కూడా అనుకూల జీవనాన్ని కూడా గడపసాగిందట. అంటే ధర్మము అనేటువంటిది రాజ్యపాలనం చేయటం మొదలుపెడితే మరి నిత్య కళ్యాణంతో కూడా ఆనాడు స్వామి అవతరించినటువంటి ఆ పరమాత్మ స్వరూపము అనేటువంటిది కూడా వృజవాసుల జీవనము అనేటువంటిది వెలుగును పొందింది. అంటే కృష్ణ పరమాత్మ మనం సాధారణంగా మానవ మాతృడని చెప్పి తెలుసుకుంటామా? చూడండి, స్వామి యొక్క ఆ దివ్యమైనటువంటి వేణుగోపాల స్వామి యొక్క స్వరూపము ఆ ఉత్తమ మానవుడు కానీ సాక్షాత్తు భగవత్ స్వరూపము అని చెప్పి కూడా భాగవతం ప్రవచించింది. ఏతే చాంశకలా పుంసః కృష్ణస్తు భగవాన్ స్వయం ఇంద్రారివ్యాకులం లోకం మృడయంతి యుగే యుగే. రాక్షసులు కలత చెందినటువంటి జగత్తును రక్షించటానికి
అంటే ప్రతి యుగములో కూడా అవతారాలు భగవానుని అంశకలలుగా చెప్తారన్నమాట. అంటే కృష్ణ పరమాత్మ సాక్షాత్తు భగవంతుడై ఉన్నాడు అని చెప్పి కూడా భాగవతం పలికింది. కృషిర్భూవాచక శబ్దో నైతిర్వృత్తివాచక. జగమును వర్తింపజేసేటటువంటి శ్రీకృష్ణుడని చెప్పి కూడా వ్యాస భగవానుడు తెలియచేశాడు. అందుకే కృషిర్భూవాచక శబ్దో నశ్చ నిర్వృతివాచక. జగత్తును ఆనందింపజేసేటటువంటి వాడు అని చెప్పి కూడా శ్రీకృష్ణుడు అని శంకరాచార్యులు వారు కూడా విష్ణు సహస్రనామ భాష్యంలో తెలియచేశారు. కృష్ అంటాం మనం. కృష్ణ అనేటువంటి పదం ఎలా వచ్చింది, ఆ వ్యుత్పత్తి శబ్దాన్ని ఒక్కసారి మనం అవలోకనం చేసుకుంటే, ఆ కృష్ అంటే ఎల్లప్పుడూ, నా అంటే ఆనందము, అంటే కృష్ణ అనేటువంటి పదము సదానందము, అలాగే సర్వులకు ఆధారభూతుడు అని కూడా శాశ్వతానందాన్ని కూడా కలిగిస్తాడట. అందుకే ఆ కృష్ణుడు ఆవిర్భవించినటువంటి సమయానికే ఆ మధురానగరం అంతా కూడా కంసుని యొక్క అధీనంలో ఉన్నదండి. కంసుడంటే మనం ఒక్కసారి ఆలోచన చేస్తే అజ్ఞానానికి ప్రతీకగా మనం భావించాలి. అంటే అజ్ఞానం రాజ్యమేలేటటువంటి సమయంలో ఆ జీవుడు భ్రాంతి గృహంలో బద్ధుడై ఉన్నాడనమాట. అందుకే వసుదేవుడు కారాగృహం నందు బంధించబట్టాం అనేటువంటి అంతరార్థం కూడా అదే చెప్పబడుతూ ఉంటుంది. భ్రాంతి గృహంలో కాలిడినటువంటి జీవుడు మరి విషయావాసనలోడు కాకుండా సదా భగవచ్చింతనయందు మనస్సును లగ్నమునర్చాలట. వసుదేవుడు కూడా నిరంతరం చూడండి ఆయన నారాయణనామస్మరణతోనే కాలం గడిపాడు. అందుకే శ్రీకృష్ణుడు సాక్షాత్తు అతని పుత్రుడై జన్మించాడు. అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అని చెప్పి అంటే, ఎవని యొక్క మనస్సు భగవద్ దర్శనానికి తీవ్ర నిరీక్షణ సలుపుతూ ఉంటుందో అటువంటి వారి యొక్క హృదయంలో అదిగో ఆ కృష్ణ పరమాత్మ జన్మిస్తాడు. ఆ అజ్ఞానాంధకారాన్ని కూడా ఆయన అదృశ్యం చేసేటట్లుగా చేస్తాడనమాట. అందుకనే ఆయన జన్మించగానే తల్లిదండ్రులకు కూడా తన దివ్య దర్శనాన్ని ఇచ్చాడు. వారి హృదయాల్లో శ్రీకృష్ణుడు అదిగో శాంతపరిచాడండి. గోకులములో యశోద ఇంటిలో కూడా విడిచిపెట్టమని చెప్పాడు. వసుదేవుడు శ్రీకృష్ణును ఒక బుట్టలో పెట్టుకుని శిరస్సు మీద ధరించాడు. అంటే కృష్ణుణ్ణి ఎవరైతే శిరస్సు మీద ధరిస్తారో వారంతా కూడా ధన్యజీవులన్నమాట. వసుదేవుడు ఏం చేశాడు, అక్కడి నుంచి కదిలాడు చిన్నగా. మరి కదులుతూ కాపలా వాళ్ళంతా కూడా మరి వాళ్ళు నిద్రించటం మొదలుపెట్టారు. జడరూపాలైనటువంటి తాళాలు కూడా వాతంటది అవే విడిపోతూ ఉన్నాయి. మరి తలుపులు కూడా తెరుచుకున్నాయి. భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయా క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. ఎప్పుడైతే ఆ హృదయ గ్రంథి వీడిపోయిందో ఆత్మానుభూతి కలిగిందన్నమాట. సమస్త సంశయాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నివృత్తి అయినాయి. అంటే కర్మలన్నీ నశించిపోయాయి అని కూడా ముండకోపనిషత్తు తెలియచేసింది. మరి అప్పుడు కవాటాలన్నీ కూడా తెరుచుకున్నాయి. కాపలా వారి నేత్రాలన్నీ కూడా మూతపడ్డాయి. హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే Krishna Hare Krishna 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 Hare 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 Rama Hare Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare Hare Krishna 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 Hare 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 Rama 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 Hare
कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे कृष्ण 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 हरे हरे कृष्ण मुकुंद जनार्दन कृष्ण कृष्ण मुकुन्द जनार्दन कृष्ण कृष्ण मुकुंद जनार्दन कृष्ण कृष्ण मुकुन्द जनार्दन कृष्ण गोविंद नारायण हरे कृष्ण गोविन्द नारायण हरे कृष्ण गोविंद नारायण हरे कृष्ण गोविन्द नारायण हरे अच्युतानंद गोविंद माधव अच्युतानन्द गोविन्द माधव अच्युतानंद गोविंद माधव अच्युतानन्द गोविन्द माधव सच्चिदानंद नारायण हरे सच्चिदानन्द नारायण हरे सच्चिदानंद नारायण हरे सच्चिदानन्द नारायण हरे कृष्ण वासुदेव 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 हरे राम राम नरसिंह पुरुषोत्तम राम राम नरसिंह पुरुषोत्तम राम राम नरसिंह पुरुषोत्तम राम राम नरसिंह पुरुषोत्तम राघव राम नारायण हरे राघव राम नारायण हरे राघव राम नारायण हरे राघव राम नारायण हरे रावण रे कोदंड राम रघुवर హ్యశాశ్వత కృష్ణో లోహితాక్ష ప్రతర్దన ప్రభూతస్త్రికకుబ్ధామ పవిత్రం మంగళం పరం. భగవంతుడు చూడండి, భగవత్ స్వరూపుడు. ఆయన ఇంద్రియ మనోబుద్ధులు గ్రహించడానికి వీలు లేనివాడు. అందుకే ఆయన్ని అగ్రాహ్య అని చెప్పి విష్ణు సహస్రనామం కీర్తించింది. వ్యాస భగవానుడు ఆ పరమాత్మను నిర్దేశించినప్పుడు ఆ బుద్ధి నిర్ణయాల్లో చేతన స్వరూపమై సర్వుల్లో కూడా తానే భాషించేటటువంటి తాను ఇంద్రియాలకు కూడా అగ్రాహ్యమై ఉన్నాడట. అందుకే ఎక్కడికి వెళ్ళినా కూడా యతోవాచ నివర్తంతే అప్రాప్య మనసా సహానని చెప్పి ఎక్కడికైతే వాక్కు మనస్సు చేరలేక తిరిగి వస్తున్నదో అదే బ్రహ్మం. కాబట్టి భగవానుడు అగ్రాహ్యమై ఉన్నాడట. సకలాన్ని కూడా ఆయన గ్రహిస్తూ ఉన్నాడు. అందుకే ఆయన కాలస్వరూపమై కాలాతీతుడై చెప్తూ శాశ్వతునిగా కూడా అతన్ని సర్వకాలాల్లో కూడా శాశ్వతుడు అని చెప్పి శాశ్వతకం శివమచ్యుతం అని చెప్పి భగవానుడు త్రికాలాల్లో ఉంటాడు. కాలాతీతుడు, శాశ్వతుడు, అవినాశీ అయినటువంటి మంగళకరుడుగా కూడా ఆయన చెప్తారు. కాబట్టి నారాయణోపనిషత్తు ఏమని చెప్తుంది అనంటే భగవంతుడు శాశ్వతుడై ఉన్నాడు కాబట్టి దుఃఖానికి దూరుడు, ఆనంద స్వరూపుడు ఆయన. అందుకే ఆయన్ని మనం కృష్ణనామంతో పలుకుతాము అని కూడా విష్ణు సహస్రనామం చెప్తుంది. సచ్చిదానంద స్వరూపుడు ఆయన. కృష్ సత్తా స్వరూపము అని చెప్పి ఆనంద స్వరూపము నా అనేటువంటి పదానికి కూడా చెప్తే కృష్ణవర్ణాత్మకత్వాత్వా కృష్ణ అని చెప్పి చెప్తారు. కృష్ణవర్ణం కలవాడు ఒకటిచే కృష్ణుడయ్యాడట. కృష్ణవర్ణము అంటే అనంతానికి చిహ్నం.
తన దేహకాంతి ద్వారా తాను అనంతుణ్ణి అని చెప్పి రుజువు చేసేటటువంటి వాడే కృష్ణుడు. భక్తుల హృదయాల్ని ఆయన ప్రేమతో ఆకర్షిస్తాడట. కృష్ణ శరీరము ద్వారా సందేశం అందించినట్లే ఎర్రని నేత్రాలు కలిగి మరి ఒక సందేశాన్ని కూడా అందిస్తూ ఉన్నాడు. అందుకే లోహితాక్ష అని చెప్పి ఆయన పిలుస్తాం. స్వామిని ప్రళయకాలమున సర్వాన్ని కూడా నశింపజేసేటటువంటి భగవంతుడనమాట. అందుకే ఆయన్ని ప్రతర్దన అని చెప్పి చెప్తారు. అలాగే జ్ఞానైశ్వర్యాది గుణసంపన్నుడు ప్రభూత అని చెప్పి కూడా పిలుస్తాం. మరి ముల్లోకాలకి ఆధారభూతుడు ఆయన. అందుకే త్రికకుబ్ధామ అని చెప్పి కూడా ఆయన యొక్క పవిత్ర నామాన్ని కీర్తిస్తాం. ఆయన పరిశుద్ధుడు, భక్తుల హృదయాల్ని పరిశుద్ధమనుస్తాడు. అందుకే ఆయన పవిత్రం అని చెప్పి నామని చెప్తాం. అశుభాని నిరాచష్టే తనోతి శుభసంతితం స్మృతి మాత్రేణ యత్పుంషాం బ్రహ్మతన్ మంగళం విదుహు అని చెప్పి ఆ భగవాన్ని స్మరిస్తే అదిగో చూడండి అశుభాలన్నీ కూడా తొలగిపోతాయట. శుభాలన్నీ ప్రాప్తించాలి అంటే ఆ ఆదిదేవుని మంగళమని చెప్పి కూడా విష్ణు పురాణం చెప్తూ ఉన్నది. అదిగో స్వామివారికి సమస్తమైనటువంటి ఏదైతే అభిషేకాలు ఉంటాయో ఆ అభిషేకాలన్నీ కూడా పాలు, పెరుగు, తేనె వీటన్నిటితో కూడా అభిషేకాదుల్ని కూడా నిర్వర్తిస్తూ ఉన్నారు. అతి పవిత్రములైనటువంటి స్వామి యొక్క దివ్యమైనటువంటి రూపాన్ని సమస్త భూతాల కంటే కూడా ఉన్నతుడు కాబట్టి ఆ భగవంతుడు మంగళపరం అని చెప్పి కూడా చెప్తూ సమస్త జగత్తుకి కూడా ఆధారభూతుడు. మరి గోకులంలో కూడా గోపాలుడుగా జీవితాన్ని కొనసాగించాడు ఆయన. గోవుల్ని పాలించేటటువంటి వాడు గోపాలుడు అనేటువంటి అర్థం అన్నమాట. అందుకే క్రమమార్గములో నడిచినట్లుగా చూచేవాడు ఎవరయ్యా అంటే అదిగో గోవిందుడు ఆయన. బుద్ధి కలిగిన మానవుడు పశువులా సంచరించటం, ప్రవర్తించటం అనుచితమని చెప్పి చెప్తారు. తనలోని అసుర ప్రవృత్తిని నిర్మూలింపజేసుకోవాలన్నమాట. అందుకే నైతిక ఆధ్యాత్మిక ప్రవృత్తులు సత్వగుణ సంపన్నులకే అలవడతాయని, మరి భక్తి కలిగిన వారికే సత్వసంపద అలవడుతుందని, ఆ భక్తికి నిదర్శనాన్ని భగవద్గీతలో ఒక్కసారిగా స్వామి భక్తుని యొక్క లక్షణాల్ని కూడా చెప్తూ ఒక మాట చెప్పాడు. అద్వేష్టా సర్వభూతానాం మైత్ర కరుణయేవ చ నిర్మమో నిరహంకార సమదుఃఖ సఖుక్షమీ. ద్వేషింపనట్టివాడు భూతముల పోషించునట్టివాడు సుఖదుఖములు సమముగా మదిలోన జూచుచుండెడివాడును. స్వామికి ఎవడయ్యా అత్యంత ప్రీతిపాత్రుడైనటువంటి భక్తుడు ఇష్టుడు అంటే ఆ స్వామి పరమాత్మ చెప్పినటువంటి ఎవరిని ద్వేషించకూడదట, సమస్త భూతాన్ని పోషించాలట, సుఖాన్ని దుఃఖాన్ని కూడా సమంగా మదిలో భావించాలట. దానంబు చేయువాడు మరియును ధర్మంబు చేయువాడు ఓర్పు గల్గినవాడును నేర్పుతో యోగంబు చేయువాడు. దానం చేసే గుణం కలిగి ఉండాలి, ధర్మాన్ని ఆచరించేవాడు, ఓర్పు కలిగిన వాడు, నేర్పుతో యోగాన్ని కూడా ఆచరించేటటువంటి వాడట స్వామికి ప్రీతిపాత్రుడు. కారుణ్య హృదయుండును. దళాయతాక్షం బర్హావతం సమసితం బుధసుందరాంగం కందర్పకోటికమనీయ విశేషశోభం గోవిందమాదిపురుషం తమహం భజామి. ఆలోలచంద్రకలసద్వనమాల్యవంశీ రత్నాంగదం ప్రణయకేళికళావిలాసం శ్యామం త్రిభంగలలితం నియతప్రకాశం గోవిందమాదిపురుషం తమహం భజామి. అంగాని యస్య సకలేంద్రియవృత్తిమంతి పశ్యంతి పాంతి కలయంతి చిరం జగంతి ఆనంద చిన్మయ సరుజ్వల విగ్రహస్య గోవిందమాదిపురుషం తమహం భజామి. అద్వైతమచ్యుతమనాదిమనంతరూపం ఆద్యం పురాణపురుషం నవయౌవనం చ వేదేషు దుర్లభమదుర్లభమాత్మభక్తో
ऋतौ गोविन्दमादिपुरुषं तमहं भजामि पन्तास्तु कोटिशतवत्सरसम्प्रगम्यो वायोरतापि मनसो मुनिपुङ्गवानां स्योप्यस्ति यत्प्रपदसिंहवचिन्त्य तत्त्वे गोविन्दमादिपुरुषं तमहं भजामि एकोपसो रचयितं जगदण्डकोटिं यच्चक्तिरस्ति जगदण्डचयायगन्तः अण्डान्तरस्थपरमाणुचयान्तरस्थं गोविन्दमादिपुरुषं तमहं भजामि यद्भावभावितधियो मनुजास्तदैव सम्प्राप्य रूपमहिमासनयानुभूष्य सूक्तैरमेव निगमः प्रदिदैस्तुवन्ति गोविन्दमादिपुरुषं तमहं भजामि आनन्दचिन्मयरस प्रतिभाविताभिस्ताभिर्य एव निजरूपतया कलाभिः गोलोक एव निवसति अखिलात्मभूतो गोविन्दमादिपुरुषं तमहं भजामि प्रेमाजनच्युतभक्तिविलोचनेन सन्तः सदैव हृदयेषु विलोकयन्ति यं श्यामसुन्दरमचिन्त्य गुणस्वरूपं गोविन्दमादिपुरुषं तमहं भजामि रामादिमूर्तिषु कलानियमेन तिष्ठन् नानावतारमकरोद्भुवनेषु किन्तु कृष्णः स्वयं समभवत्परमपुमान्यो गोविन्दमादिपुरुषं तमहं भजामि यस्य प्रभा प्रभवतो जगदण्डकोटि कोटिश्वशेषवसुधादिविभूतिभिन्नं तद्ब्रह्मनिष्कलमनन्तशेषभूतं गोविन्दमादिपुरुषं तमहं भजामि मायायस्य जगदण्डशतानुसूते त्रैगुण्यतद्विषया वेदविचायमाना सत्त्वावलम्बि परसत्त्वविशुद्धसत्त्वं गोविन्दमादिपुरुषं तमहं भजामि आनन्दचिन्मयरसात्मया मनस्सु यः प्राणिनां प्रतिफलं स्मरता उपेत्य लीलायितेन भुवनानि जयच्चजस्रं गोविन्दमादिपुरुषं तमहं भजामि गोलोकनाम्नि निजधाम्नि तले च तस्य देवी महेश हरिधाम सुतेषु तेषु ते ते प्रभावनिचया विधिहाशयेन गोविन्दमादिपुरुषं तमहं भजामि सृष्टिस्थितिप्रलयसाधनशक्तिरेका चायेव यस्य भुवनानि बिभन्ति दुर्गा इच्छानुरूपमपि यस्य च चेष्टतेष्य गोविन्दमादिपुरुषं तमहं भजामि क्षीरं यदा दधिविकारविशेषयोग सञ्जायते न हि तदा पृथगोऽस्ति हेतो यः सम्भुतं अपि ततः समुपाति कार्यात् गोविन्दमादिपुरुषं तमहं भजामि दीपार्चये वैदुषमन्तः पुष्पपेत्यां दीपायते विवृतहेतु समानधर्मा यस्तकयेव च विष्णुतया विभाति
गोविन्दमादिपुरुषं तमहं भजामि यं कारणाय जले भजते स्म योग निद्रामनन्तजगदण्डसरोमकृपः आधारशक्तिमवलम्ब्य परमं स्वमूर्तिं गोविन्दमादिपुरुषं तमहं भजामि यस्यैकनिश्वसितकालमतावलम्ब्य जीवन्ति लोमविलज जगदण्डनादः विष्णोर्महन् स इह तस्य कळविशेषो गोविन्दमादिपुरुषं तमहं भजामि भास्वान् यदा स्म सकलेषु निजेषु तेजः स्वीयं कियत् प्रकटयत्यभितद्वदत्र ब्रह्माय एष जगदण्डविधानकर्ता गोविन्दमादिपुरुषं तमहं भजामि यत्पादपल्लवयुगान् विनिधाय कुम्भ द्वन्द्वे प्रणामसमये सुगणादिराजः विघ्नान् विहन्तुमलमस्य जगत्त्रयस्य गोविन्दमादिपुरुषं तमहं भजामि नहि गगनमम्बुमरुद्धिसस्य कालस्तदात्ममनसीति जगत्त्रयाणि यस् కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం. స్వామివారికి శంఖాభిషేకాన్ని మహాశంఖాభిషేకాన్ని కూడా నిర్వర్తిస్తూ ఉన్నాడు. ఈ అభిషేకం ద్వారా శంఖానికి ఎంత పవిత్రత ఉన్నది అని చెప్పి అంటే శంఖే చంద్రమావాహయామి కుక్షే వరుణమావాహయామి మూలివే పృథ్వీమావాహయామి ధారాయాం సర్వతీర్థమావాహయామి. మనం శంఖము అనేటువంటిది కూడా సంపదలకు ప్రతీకగా కూడా చెప్తే విష్ణు పురాణం ఏమని చెప్పింది అనంటే లక్ష్మీ సముద్రతనయ అని చెప్పి ఆ శంఖం లక్ష్మీకి సోదరుడు కూడా అని చెప్పి చెప్పారట. నవనిధుల్లో అష్టసిద్ధుల్లో కూడా దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. పూజ ఆరాధన అనుష్ఠానాల్లో యజ్ఞాలలో తాంత్రిక క్రియల్లో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. దీనివల్ల అనేకములైనటువంటి బ్రహ్మ వైవర్త పురాణములో ఏ విధంగా అయితే శంఖచూడుడు అనేటువంటి రాక్షసుడు ఘోరమైనటువంటి తపస్సు చేసి మరి బ్రహ్మ ఇచ్చినటువంటి వరంతో కృష్ణ కవచాన్ని పొందాడు అని కూడా చెప్తూ ఉంటారు. ఇటువంటి శంఖంతో అభిషేకాదులు నిర్వర్తించినందువలన అతి పవిత్రమైనటువంటి కృష్ణుని యొక్క శంఖాన్ని కూడా పాంచజన్యము అని చెప్పి చెప్తారు. అంత గొప్పగా స్వామి యొక్క దివ్యమైనటువంటి నామాన్ని కూడా సంకీర్తన నామాన్ని కూడా మనం వింటే ఒక్కొక్క యుగములో ఒక్కొక్క రకమైనటువంటి ధ్యానము కృతేయధ్యాయతో విష్ణుం త్రేతాయాం యజతో మఖైః ద్వాపరే పరిచర్యాయాం కలౌ తత్ హరికీర్తనాత్. కృతయుగములో విష్ణు ధ్యానం వలన, మరి త్రేతాయుగములో యజ్ఞాచరణం వలన, ద్వాపరములో భగవత్ పూజాది కార్యాల వలన ఏ ఫలం కలుగుతుందో మరి అదే ఫలము ఇదిగో ఈ కలియుగములో హరినామ సంకీర్తన చేస్తే కూడా కలుగుతుందట. ఎందుకంటే ధ్యాయన్ కృతే యజన్యజ్ఞై త్రేతాయాం ద్వాపరేర్చయన్ యదాప్నోతి తదాప్నోతి కలౌ సంకీర్త్య కేశవం. సత్యయుగములో ధ్యానం చేత అయితే, మరి త్రేతాయములో యజ్ఞాచరణ చేత అయితే, ద్వాపరములో అర్చన ద్వారా ఏ ఫలం లభిస్తుందో అదుగో కలియుగములో ఈ స్వామిని కీర్తనం ద్వారా లభిస్తుంది అని కూడా యుగధర్మం చెప్పబడింది. స్వామి యొక్క ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని, ఆ పరమాత్మ యొక్క వర్ణాన్ని, నిరంతరం ఆ నామాన్ని ఉచ్చరిస్తే భగవద్ అవతారాన్ని కూడా కలియుగములో ఆ బుద్ధిమంతులు సంకీర్త యజ్ఞం ద్వారా అర్చిస్తారట. మరి శ్యామల వర్ణుడు కాకపోయినా స్వయంగా శ్రీకృష్ణుడే అనుయాయులతో, సేవకులతో, అస్త్రములతో, పార్షదులతో కూడా అతడు కూడి ఉంటాడు. అందుకే కృష్ణవర్ణం త్విషా కృష్ణం సాంగోపాంగాస్త్రపార్షదం యజ్ఞై సంకీర్తన ప్రాయైర్యజంతి సుమేధసః. కలియుగములో బుద్ధిమంతుడైనటువంటి మానవుడు
ప్రతి ఒక్కరూ కూడా హరినామ సంకీర్తన ద్వారా యుగ అవతారిని అర్చిస్తారట. ఎందుకంటే భాగవతం ఏమని చెప్పింది అనంటే, కలేర్దోషనిధే రాజన్నస్తి హ్యోకో మహాన్ గుణ కీర్తనాదేవ కృష్ణస్య ముక్తసంగః పరం వ్రజేత్. కలియుగ దోషసాగరమే అయినప్పటికీ కూడా ఒక మహాగుణం ఏమిటి అంటే, ఈ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అని చెప్పి ఆ కృష్ణ మంత్రాన్ని కీర్తించటము అంటే భవబంధ విముక్తుడై పరంధామానికి చేరుకుంటాడట. అందుకే ఆ నామానికి ఆధ్యాత్మిక పురోగతికి హరినామం తప్ప మరి ఆ హరినామ ఇంకొక ఉపాయం లేదు అని కూడా చెప్తూ ఉన్నారు. ముక్తికి మరి హరినామమే మనకి శరణ్యము అని కూడా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే భాగవతోత్తముడైనటువంటి అతన్ని మనం కీర్తించటము అనేటువంటిది కూడా గీతా జ్ఞానాన్ని కూడా కృష్ణ భగవానుడు సూర్యునికి చెప్పినట్లుగా చెప్తాడు. ఇమం వివశ్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివశ్వాన్ మనవే ప్రాహమనురిక్ష్వాకవే బ్రవీత్. కృష్ణ కృష్ణ మనమోహన కృష్ణ కృష్ణ మనమోహన చిత్త చోరా రాధా జీవన చిత్త చోర రాధా జీవన చిత్త చోరా రాధా జీవన కృష్ణ కృష్ణ మనమోహన కృష్ణ కృష్ణ మనమోహన మేఘశ్యామ మధుసూదన మేఘశ్యామ మధుసూదన మేఘశ్యామ మధుసూదన రాధాకాంతాయ యదూనందన రాధాకాంత యదూనందన రాధాకాంతాయ యదూనందన రాధాకాంత యదూనందన రాధాకాంతాయ యదూనందన రాధాకాంతాయ యదూనందన రాధాకాంత యదూనందన కృష్ణ కృష్ణ మనమోహన కృష్ణ కృష్ణ మనమోహన చిత్త చోర రాధా జీవన చిత్త చోర రాధా జీవన కృష్ణ కృష్ణ మనమోహన మేఘశ్యామ మధుసూదన మేఘశ్యామ మధుసూదన రాధాకాంత యదూనందన రాధాకాంత యదూనందన కృష్ణ కృష్ణ మనమోహన కృష్ణ కృష్ణ మనమోహన. కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు
కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు. చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు, మన గండాలు దాటించు నల్లవాడు. తారంగాలు ఆడేవాడు పిల్లన గ్రోవి ఊదేవాడు వచ్చాడమ్మ వెన్నెల దొంగోడు. తారంగాలు ఆడేవాడు పిల్లన గ్రోవి ఊదేవాడు వచ్చాడమ్మ వెన్నెల దొంగోడు. చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు. చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు. పడగలు తొక్కిన పిల్లాడమ్మ మడుగులో వాడిన గడుసోడమ్మ వచ్చాడమ్మ గోవుల గోపన్న. పడగలు తొక్కిన పిల్లాడమ్మ మడుగులో వాడిన గడుసోడమ్మ వచ్చాడమ్మ గోవుల గోపన్న. వాడు కొండను ఎక్కిన అల్లరి పుల్లోడు. చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు. చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు. చీరలు దోచిన చిన్నోడమ్మ గారడి చేతల పిడుగోయమ్మ వచ్చాడమ్మ కిటుకుల కిట్టయ్యా. చీరలు దోచిన చిన్నోడమ్మ గారడి చేతల పిడుగోయమ్మ వచ్చాడమ్మ కిటుకుల కిట్టయ్యా. చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు. చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు. బావకు బుద్ధులు చెప్పినవాడు భామల పాలిటి ప్రేమలవాడు వచ్చాడమ్మ రాధాకృష్ణయ్య. బావకు బుద్ధులు చెప్పినవాడు భామల పాలిటి ప్రేమలవాడు వచ్చాడమ్మ రాధాకృష్ణయ్య. వాడు వేణువును వెన్నెల కన్నయ్య. చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు. చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు. మామకు తగ్గ అల్లుడు వాడు చెల్లిని కాచిన అన్నయ్యాడు వచ్చాడమ్మ అందరి కృష్ణయ్య. మామకు తగ్గ అల్లుడు వాడు చెల్లిని కాచిన అన్నయ్యాడు వచ్చాడమ్మ అందరి కృష్ణయ్య. చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు. చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు. చక్రం పట్టి తిప్పేవాడు అమ్మకు విశ్వం చూపినవాడు వచ్చాడమ్మ ముద్దుల కృష్ణయ్య. చక్రం పట్టి తిప్పేవాడు అమ్మకు విశ్వం చూపినవాడు వచ్చాడమ్మ ముద్దుల కృష్ణయ్య. వాడు లోకాలన్నీ కాచేవాడు.
చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు. చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్లి ఏలువాడు. గురువాయూరు క్షేత్రంలో నా గురువై ఉన్నాడమ్మా వాడు చందన గంధపు సుందరుడోయమ్మా. గురువాయూరు క్షేత్రంలో నా గురువై ఉన్నాడమ్మా వాడు చందన గంధపు సుందరుడోయమ్మా. వాడు గురువాయూరు దేవుడు అయినాడు. చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు. చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్లి ఏలువాడు. చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్లి ఏలువాడు. చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్లి ఏలువాడు. దారగంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం బర్హి పింఛావచూడాంగం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణనామాన్ని మనం తలవగానే ఆ పరమాత్మ కథలు రెండు గుర్తుకు వస్తూ ఉంటాయి. ఒకటి కృష్ణ కథ కృష్ణుడు చెప్పిందైతే రెండవది కృష్ణుని గురించి చెప్పబడింది. కృష్ణుడు చెప్పింది ఏంటయ్యా అంటే అదిగో భగవద్గీత. మరి కృష్ణుని గురించి చెప్పబడింది ఏంటి అంటే భాగవతం. భగవద్గీత భగవంతుని చేత పాడబడింది కాబట్టి, పరమాత్మ నోటి వెంట వెలువడింది కాబట్టి, కర్తవ్య విమూఢై ఉన్నటువంటి తరుణంలో అర్జునునికి ఉపదేశించినటువంటి మానవ మాతృడైనటువంటి వానికి ఉపదేశించినటువంటి కథామృతం గీతామృతం. ఈ గీతాజ్ఞానాన్ని కృష్ణ భగవానుడు మొదట ఎవరెవరికి చెప్పారు అని చెప్పి అంటే ఇమం వివశ్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివశ్వాన్మనవే ప్రాహమనురిక్ష్వాకవే బ్రవీత్ ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలే నేహ మహతా యోగో నష్ట పరంతప. కృష్ణ భగవానుడు మొదట గీతాజ్ఞానాన్ని సూర్యునికి చెప్పాడట. మరి సూర్యుడు మనువుకు ఉపదేశించాడట. మనువేమన ఇక్ష్వాకులకు ఉపదేశించాడట. అది చివరికి మానవ సంఘాల్లో వ్యాప్తి చెందింది. అంటే ఎప్పుడో 5000 సంవత్సరాల క్రితం కృష్ణ భగవానుడు కురుక్షేత్ర రణరంగంలో అర్జునునికి తెలియచేశాడు. ఒక దివ్యమైనటువంటి జ్ఞానం ఆ ఉపదేశము అనేటువంటిది సమస్త దుఃఖాల నుండి క్లేశాల నుండి కూడా దాన్ని అనుసరిస్తే బయటపడతాడట. అంటే ఆధ్యాత్మికత గీతా మహాత్మ్యం ఏమని చెప్పింది అనంటే గీతాధ్యాయన శీలస్య ప్రాణాయామ పరస్య చ నైవ సంతి పాపాని పూర్వజన్మ కృతాని చ. భగవద్గీతను ఎవరైతే శ్రద్ధతో సావధానంగా నిత్యం కూడా పఠిస్తారో వారికి కృష్ణానుగ్రహము అనేటువంటిది పూర్వ పాప ఫలాలన్నీ కూడా ప్రభావాన్ని చూపలేవట. మలినే మోచనం పుంసాం జలస్నానం దినే దినే సకృద్గీతామృతసానం సంసారమలనాశనం. మనం ఎట్లాగైతే ప్రతిరోజు స్నానం చేస్తే శుభ్రపరుచుకుంటామో శరీరాన్ని, అలాగే గీతాగంగలో మనం ఒక్కసారి స్నానం చేస్తే సంసార మాలిన్యమే పూర్తిగా నశించిపోతుంది అని కూడా చెప్తూ భారతామృత సర్వస్వం విష్ణువక్త్రాద్వినుసృతం గీతా గంగోదకం పీత్వా పునర్జన్మన విద్యతే. మనం చూస్తాం గంగాజలాన్ని పానం చేస్తే ముక్తిని పొందుతాడట. అయితే గీతా గంగామృతాన్ని పానం చేస్తే మాత్రం మనం వేరుగా చెప్పేదేముంది అంటే లోకములో ఆది విష్ణువు అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా ఉపదేశించి ఉన్నాడు. ఏకం శాస్త్రం దేవకీ పుత్రగీతం ఏకో దేవ దేవకీ పుత్ర ఏవ ఏకో మంత్రస్తస్య నామాని యాని కర్మాప్యేకం తస్య దేవస్య సేవ. ఈరోజు జనులంతా కూడా లోకములో ఒకే శాస్త్రము, ఒకే దేవుడు, ఒకే ధర్మము, ఒకే కర్మము ఉండాలి అని చెప్పి కోరుకుంటూ ఉంటారు. ఏకం శాస్త్రం దేవకీ పుత్రగీతం.
భగవద్గీత ఒక్కటే సమస్త లోకానికి కూడా సంబంధించినటువంటి గ్రంథమట. సమస్త లోకానికి కృష్ణ భగవానుడు ఒక్కడే దేవుడట. మరి ఒకే మంత్రం ఏదైతే ఉంటుందో అది కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే వసుదేవ సుతం దేవం కంసచాణూర మర్దనం వసుదేవ సుతం దేవం కంసచాణూర మర్దనం వసుదేవ సుతం దేవం
कंसचाणूरमर्दनं वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु देवकी परमानन्दं कृष्ण वन्दे जगद्गुरुं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु देवकी परमानन्दं कृष्ण वन्दे जगद्गुरुं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु देवकी परमानन्दं कृष्ण वन्दे जगद्गुरुं वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु देवकी परमानन्दं कृष्ण वन्दे जगद्गुरुं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु देवकी परमानन्दं कृष्ण वन्दे जगद्गुरुं हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम
రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ అందరూ గట్టిగా చెప్పండి. కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే జయ రాధా గోవింద రాధే జయ రాధా గోవింద గోవింద రాధే జయ రాధా గోవింద రాధే జయ రాధా గోవింద గోవింద రాధే జయ రాధా గోవింద అష్ట సఖీ వృంద శ్రీ రాధే జయ రాధా గోవింద అష్ట సఖీ బృంద శ్రీ రాధే జయ రాధా గోవింద అష్ట సఖీ వృంద శ్రీ రాధే జయ రాధా గోవింద అష్ట సఖీ బృంద శ్రీ రాధే జయ రాధా గోవింద అష్ట సఖీ వృంద శ్రీ రాధే రాధా గోవింద అష్ట సఖీ బృంద శ్రీ రాధే జయ జయ ప్రభుపాద్ 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 జయ జయ ప్రభుపాద్ 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 జయ జయ ప్రభుపాద్ 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 జయ ప్రభుపాద్ జయ ప్రభుపాద్ 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 నిత్య గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ హరి నిత్య గౌర బోల్ హరి బోల్ హరి బోల్ హరి బోల్ హరి బోల్ श्री कृष्ण जन्माष्टमी महामहोत्सव की जय श्री कृष्ण चैतन्य महाप्रभु की जय सेवियर द होल वर्ल्ड श्री प्रभुपाद की जय गौर प्रेमानंदे नमो विष्णुपादाय कृष्ण प्रेष्ठाय भूतले ఓం
ఉత్ఫుల్ల పద్మపత్రాక్షం నీలజీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం. భగవన్నామాన్ని ఉచ్చరించటము, హరే రామ మంత్రాన్ని ఉచ్చరించటము, కృష్ణ మంత్రాన్ని ఉచ్చరించటము అమృతతుల్యము అని చెప్తారు. ఆ నామోచ్చారణ అనేటువంటిది చూడండి, ఆ శబ్ద తరంగాలు మనస్సును శుద్ధి చేస్తాయట, హృదయాన్ని శాంతపరుస్తుంది. అంటే నామాన్ని మనం నారాయణుడు అని గ్రహించాలి. ఎంత వైభవోపేతంగా దేవాలయములో స్వామివారికి మహాశంఖాభిషేకం అనేటువంటిది జరుగుతుందో చూడండి. మధురమైనటువంటి నామసాధన మానవుణ్ణి మాధవునిగా మారుస్తుందట. భగవన్నామాన్ని ఆశ్రయించినటువంటి వ్యక్తి భగవద్భక్తుడవుతాడట. ఆ భగవద్భక్తునికి అసాధ్యమంటూ ఉండదు, భగవంతుడే అతనికి పతి అయి గతి అయి నిలుస్తాడు అని కూడా చెప్తూ తమహం ఉపసృతానాం కామపూరం నతోస్మి అని తనను ఆశ్రయించినటువంటి భక్తుల అభీష్టాలన్నీ కూడా భగవంతుడే నెరవేరుస్తాడట. రక్షణను అందించేటటువంటి వాడిని శరణు చూస్తున్నాను అని భాగవతం 8వ స్కందంలో కూడా చెప్పారు. మనీషితం చ ప్రాప్నోతి చింతయన్ మధుసూదనం ఏకాంత భక్తి సతతం నారాయణ పరాయణ. ఏకాంత భక్తితో పరాత్ముడైనటువంటి నారాయణ్ణే ఉత్తమగతిగా భావించాలట. సదా మధుసూదన్నే చింతించేటటువంటి వానికి మోక్షప్రాప్తి కలుగుతుంది అని మహాభారతం శాంతి పర్వం చెప్తూ ఉన్నది. అంటే భగవంతుణ్ణి, జగద్గురువైనటువంటి ఆ గోవిందుణ్ణి తన్మయత్వంతో ప్రతిరోజు కూడా మనం ఆరాధిస్తే సకల కామ్యాలు కూడా సిద్ధిస్తాయి అని విష్ణు ధర్మోత్తర పురాణం కూడా తెలియచెప్తూ ఉన్నది. సర్వకామానవాప్నోతి సమారాధ్య జగద్గురుం తన్మయత్వేన గోవిందమిత్యేతద్దాల్భ్యానాన్యథ. ఆ మంత్రమేది అని అంటే సర్వాభీష్టాలు నెరవేర్చేటటువంటి మంత్రం. అది కృష్ణుని ఒక్కసారి మనం వందనమనరిస్తే అది 10 అశ్వమేధ యాగాలతో ఫలంతో సమానమట. 10 అశ్వమేధ యాగం మరణించినటువంటి వానికి పునర్జన్మ ప్రాప్తిస్తుంది. కానీ అదిగో ఈ కృష్ణ భగవానునికి నమస్కారం మనం ఆచరిస్తే పునర్జన్మ లేదు అని చెప్తూ ఉన్నారు. శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర్ భక్తవృంద. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర్ భక్తవృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే
హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే కృష్ణం వందే జగద్గురుం ఏకోపి కృష్ణస్య కృతప్రణామః దశాశ్వమేధావృధేన తుల్యః దశాశ్వమేధీ పునరేతి జన్మ కృష్ణ ప్రణామీ న పునర్భవాయ. ఆ శ్రీకృష్ణస్వామికి మనం ఒక్కసారి వందనమనిస్తే పునర్జన్మ అనేటువంటిది లేదని అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కృష్ణుడు దయాసముద్రుడు. ఆయన్ని ఎవరైతే ఆశ్రయిస్తారో మరి ఎవరూ కూడా ఆయన సాన్నిధ్యంలో నిరాశ అనేటువంటిది కూడా జనించదట. ఆయన సారథ్యములో అపజయము అనేటువంటిది స్ఫురించదట. ఎందుకంటే ఆయన ప్రేమమయుడు. మనలో ప్రేమ కదిలినప్పుడు మన ముందు నిలుస్తాడు. మరి ప్రేమ నీలో కనుమరుగైనప్పుడు అతడు అదృశ్యమవుతాడట. అందుకే స్వామివారిని భగవన్నామాన్ని ఉచ్చరిస్తే చాలదు, స్వామిని కృష్ణుని దివ్యనామం మనం మరవకూడదట. ఎందుకంటే ఆయన సామాన్య సాధకులపైన కూడా భగవన్నామస్మరణతో తరుణోపాయాన్ని కూడా మనకు అందించాడు. మానసం స్నాన విష్ణు చింతనం అని చెప్పి, విష్ణు చింతనమే మానస స్నానము అని చెప్పి కూడా శాస్త్ర నిర్ణయం. అందుకే విష్ణు చింతనం మనం ఎప్పుడైతే అలవర్చుకుంటామో సమస్యలన్నీ కూడా సమసిపోతాయి, మనస్సులోని వాసనలన్నీ కూడా అడుగింటిపోతాయి. అంటే భగవద్ దర్శనం తప్ప మనకి మనసులో ఏదీ కూడా ఉండకూడదట. అందుకే ఆయన్ని విశ్వసించి సకాలంలో సర్వం కూడా కష్టాలను అంతం చేసి నిన్ను కడతేర్చేటటువంటి కరుణాసముద్రుడు ఎవరు అని చెప్పి అంటే ఆ భగవంతుడొక్కడే. యద్దుర్లభం యదప్రాప్యం మనసో ఎన్నగోచరం తదప్యప్రార్థితం ధ్యాతో దదాతి మధుసూదనః. అగోచరమైనటువంటిది, మనస్సుచే పొందటానికి వీలు లేనటువంటిది, దుర్లభమైనటువంటి దాన్ని తాము కోరకున్నా కూడా మధుసూదనుడు భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడు. అదుగో స్వామి యొక్క ఇస్కాన్ ఆ దేవాలయంలో మనం చూస్తూ ఉంటే అనేకములైనటువంటి గోవర్ధనగిరిని, ఏ విధంగా అయితే క్షీరసాగర మథనాన్ని, ఏ విధంగా అయితే అటు దేవతలు ఇటు రాక్షసులు కూడా ఏ విధంగా అయితే మథనం చేశారో ఆ క్షీరసాగరం నుంచి ఉద్భవించినటువంటి అనేకములైనటువంటి వస్తువులు, లక్ష్మీదేవి దాని నుంచి ఆవిర్భవించింది, ఐరావతం దాని నుంచి ఆవిర్భవించింది. అలాగే ఏ విధంగా అయితే శంఖము అనేటువంటిది కూడా దాని నుంచి ఆవిర్భవించింది. అటువంటి అతి పవిత్రములైనటువంటి ఆ శంఖముతో అభిషేకాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు ఆ భగవానునికి. ఎందుకంటే ఆయన ధర్మస్వరూపుడు, ఆయన ధర్మానికి అతీతుడు, ధర్మచ్యుతిని ఖండిస్తాడు, ధర్మస్థితి నుండి అతీత స్థితికి నడిపిస్తాడు, దయాస్వరూపుడు ఆయన. ఆయన కరుణ అందరిపై సమానంగా వర్షిస్తూ ఉంటుంది. అందుకే పిలిస్తే పలుకుతాడు, తలిస్తే తరింపజేస్తాడు, విలపిస్తే బంధాన్ని విడిపిస్తాడు, మరి కన్నీళ్లు కారిస్తే కరుణ ముందు కనిపిస్తాడు, ఆద్యంతాలు తానయ్యుంటాడు. తన వైభవాన్ని వేదమాతే వర్ణించలేకపోయిందట. భక్తులకు తానే సర్వమయ్యున్నాడు, జగద్రక్షకుడు ఆయనేయున్నాడు, సృష్టి స్థితిలయాలకు ఆయనే కారణమయ్యున్నాడు, అజ్ఞానం అంతమొందించేటటువంటి
శక్తి ఎవరిది అనంటే అదిగో ఆ భగవంతునిదే. భాగవతం 10వ స్కందం ఏమని చెప్తుంది అనంటే, నీ పద్యావళులాలకించు చెవులన్ నిన్నాడు వాక్యంబులున్, నీ పేరన్ పనిసేయు హస్తయుగముల్ నీ మూర్తిపై జూపులున్, నీ పాదంబుల పొంత మృక్కు శిరముల్ నీ సేవపై చిత్తముల్, నీపై బుద్ధులు నాకు నిమ్ము కరుణన్ నీరజ పత్రేక్షణ. అంటే ప్రతి భక్తుని యొక్క ఆంతరంగికమైనటువంటి ఆర్తి ఎలా ఉండాలి అనంటే చెప్తూ ఉన్నారు. ప్రాపంచిక విషయాల పట్ల మనస్సు నుండి దూరం చేసుకోవాలట. అశాశ్వతమైనటువంటి ఈ లోకములో ఎంత శ్రమించినా కూడా నిత్య సుఖప్రాప్తి కలగదు. అందుకే పాడిన పాటే కానీ కొత్త పాట రాదు. అందుకే మనం శ్రమ ఏవహి కేవలం మనం చెప్పి శ్రమ మాత్రమే మిగులుతుంది. మరి దీనికి తరుణోపాయం లేదా అని చెప్పి అంటే, వేదము గోవిందుని యశస్సుని గానం చేస్తూ లక్ష్మీ సహస్ర శత సంభ్రమ సేవ్యమానం అని చెప్పి స్తుతించబడింది. అంటే ప్రతిరోజు కూడా శత లక్ష్మీదేవులతో భక్తితో సేవించబడేటటువంటి వాడు ఐశ్వర్య ప్రదాత. మరి సర్వప్రాణులందు కూడా సమదృష్టి కలిగినటువంటి వాడు. ఇదిగో ద్వేషించువాడే అనేటటువంటి వాడు లేకుండా, ఇష్టుడును లేకుండా ఎవరైతే నన్ను భక్తితో సేవిస్తారో వారు నా యందు ఉంటారు, అలాగే నేను వారి యందు ఉంటాను అని చెప్పి కృష్ణ పరమాత్మే రాజవిద్యా రాజగుహ్యయోగంలో తెలిపాడు. సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియః ఏ భజంతి తుమాం భక్త్యా మైతే తేషు చాప్యహం. అంటే ఒక్కసారి చూడండి, ఒక్కసారి భగవానుడు మనలో భగవానుని యందు మనం ఆ దివ్యానుభూతి చూడండి, ఆ అఖండ రసానుభూతి చూడండి, ఆ మాధుర్య జీవనాన్ని చూడండి. ఎంత గొప్పగా అనంత నారాయణ్య సన్నిధికి చేర్చేటటువంటి భక్తుల అభీష్టాలను అనుసరించేటటువంటి మార్గాలు ఏవైతే ఉంటాయో అవన్నిటినీ కూడా మనం ఒక్కసారిగా మనం ఆ భగవన్నామాన్ని, ఆ శబ్దాన్ని ఎంత గొప్పగా ఆ స్తోత్రాలను మనం కీర్తిస్తే, ఆ స్వామిని మనం ఒక్కసారిగా అదుగో ఈ రకంగా ఆరాధన అభిషేకాదులు నిర్వర్తిస్తే, ఆ సహస్రనామాల్ని మనం ఒక్కసారిగా కీర్తిస్తే మన జన్మ తరించిపోతుంది. ఎంత ఇదిగా స్వామి యొక్క దివ్యమైనటువంటి అమోఘమైనటువంటి ఆ విషయాన్ని చూస్తూ ఉన్నాం. భగవంతుడు తెలియచేస్తున్నాడు భక్తుడంటే ఎలా ఉండాలి అని చెప్పి అంటే, జ్ఞానంబు గలవాడును మరియును ధ్యానంబు చేయువాడు, అహములేనట్టివాడు అర్జున మమతలేనట్టివాడు. జ్ఞానం కలిగి ఉండాలట, ధ్యానాన్ని ఆచరించాలట, అహంకారం ఉండకూడదట, మరి మమకారము కూడా ఉండకూడదట. అత్యంత ప్రియుడు నాకు అతడు పొందు ముక్తిని నిజముగా, పరులకెప్పుడు భయమును పల్గుణ కలిగింపనట్టివాడు. అతడే నాకు అత్యంత ప్రీతిపాత్రుడైనటువంటి భక్తుడు, పరులకు ఎప్పుడూ కూడా భయాన్ని కలిగింపనటువంటి వాడు. పరుల చేతను భయమును పొందక భద్రముగా నుండువాడు, సుఖదుఖములు సమముగా మదిలోన జూచుచుండెడివాడును. ఇతరుల చేత భయాన్ని పొందకూడదట, సుఖాన్ని దుఃఖాన్ని రెండూ కూడా సమంగా భావించాలట. అటువంటి ప్రీతిపాత్రుడే నాకు భక్తుడు. కృష్ణ కృష్ణ ముకుంద జనార్దన, కృష్ణ కృష్ణ ముకుంద జనార్దన, కృష్ణ గోవింద నారాయణ హరే, కృష్ణ గోవింద నారాయణ హరే, కృష్ణ గోవింద నారాయణ హరే, కృష్ణ గోవింద నారాయణ హరే. అచ్యుతానంద గోవింద మాధవ, అచ్యుతానంద గోవింద మాధవ, అచ్యుతానంద గోవింద మాధవ, అచ్యుతానంద గోవింద మాధవ, సచ్చిదానంద నారాయణ హరే, సచ్చిదానంద నారాయణ హరే, సచ్చిదానంద నారాయణ హరే, సచ్చిదానంద నారాయణ హరే. కృష్ణ వాసుదేవ హరే, కృష్ణ వాసుదేవ హరే, కృష్ణ వాసుదేవ హరే, కృష్ణ వాసుదేవ హరే, కృష్ణ
वासुदेव हरे कृष्ण 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 वासुदेव हरे राम राम नरसिंह पुरुषोत्तमा राम राम नरसिंह पुरुषोत्तमा राम राम नरसिंह पुरुषोत्तमा राम राम नरसिंह पुरुषोत्तमा राघव राम नारायण हरे राघव राम नारायण हरे राघव राम नारायण हरे राघव राम नारायण हरे रावण रे कोदंड राम रघुवर 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 श्रीधर राम नारायण हरे श्रीधर राम नारायण हरे श्रीधर राम नारायण हरे श्रीधर राम नारायण हरे गरुड गमन कंसार मधुसूदन गरुड गमन कंसारे मधुसूदन गरुड गमन कंसार मधुसूदन गरुड गमन कंसारे मधुसूदन शेष शयन श्री नारायण हरे शेष सेना श्री नारायण हरे शेष शयन श्री नारायण हरे शेष सेना श्री नारायण हरे मुरली कृष्ण मुरारी मनमोहन मुरली कृष्ण मुरारी मनमोहन मुरली कृष्ण मुरारी मदमोहन मुरली कृष्ण मुरारी मनमोहन मुरली कृष्ण मुरारी मनमोहन मुरली कृष्ण मुरारी मनमोहन मदन गोपाल नारायण हरे मदन गोपाल नारायण हरे मदन गोपाल नारायण हरे मदन गोपाल नारायण हरे कृष्ण वासुदेव हरे कृष्ण वासुदेव हरे कृष्ण वासुदेव हरे कृष्ण वासुदेव हरे वासुदेव गोविंद दामोदर वासुदेव गोविन्द दामोदर वासुदेव गोविंद दामोदर वासुदेव गोविन्द दामोदर नंद नंदन नारायण हरे नन्दनन्दन नारायण हरे नंद नंदन नारायण हरे नन्दनन्दन नारायण हरे वामन विष्णु सौरि लक्ष्मीधर वामन विष्णु सौरि लक्ष्मीधर वामन विष्णु सौरि लक्ष्मीधर वामन विष्णु सौरि लक्ष्मीधर वेणुगोपाल नारायण हरे वेणुगोपाल नारायण हरे वेणुगोपाल नारायण हरे वेणुगोपाल नारायण हरे कृष्ण वासुदेव हरे कृष्ण वासुदेव हरे कृष्ण वासुदेव हरे कृष्ण वासुदेव हरे पद्मनाभ परमेश सनातन पद्मनाभ परमेश सनातन पद्मनाभ परमेश सनातन पद्मनाभ परमेश सनातन परम पुरुष श्री नारायण
పరమ పురుష శ్రీనారాయణ హరే పరమ పురుష శ్రీ నారాయణ హరే పాండురంగ విఠల పురందర పాండురంగ విఠల పురందర పాండురంగ విఠల పురందర పాండురంగ విఠల పురందర పుండరీకాక్ష నారాయణ హరే పుండరీకాక్ష నారాయణ హరే పుండరీకాక్ష నారాయణ హరే పుండరీకాక్ష నారాయణ హరే కృష్ణ వాసుదేవ 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 హరే శ్రీనివాస అనిరుద్ధ ధరణీధర శ్రీనివాస అనిరుద్ధ ధరణీధర శ్రీనివాస అనిరుద్ధ ధరణీధర శ్రీనివాస అనిరుద్ధ ధరణీధర అప్రమేయాత్మ నారాయణ హరే అప్రమేయాత్మ నారాయణ హరే అప్రమేయాత్మ నారాయణ హరే అప్రమేయాత్మ నారాయణ హరే దీనబంధు భగవంత దయానిధే దీనబంధు భగవంత దయానిధే దీనబంధు భగవంత దయానిధే దీనబంధు భగవంత దయానిధే దేవకీతనయ నారాయణ హరే దేవకీ తనయ నారాయణ హరే దేవకీతనయ నారాయణ హరే దేవకీ తనయ నారాయణ హరే కృష్ణ కృష్ణ ముకుంద జనార్దన కృష్ణ కృష్ణ ముకుంద జనార్దన కృష్ణ కృష్ణ ముకుంద జనార్దన కృష్ణ కృష్ణ ముకుంద జనార్దన కృష్ణ గోవింద నారాయణ హరే కృష్ణ గోవింద నారాయణ హరే కృష్ణ గోవింద నారాయణ హరే కృష్ణ గోవింద నారాయణ హరే అచ్యుతానంత గోవింద మాధవ అచ్యుతానంద గోవింద మాధవ అచ్యుతానంత గోవింద మాధవ అచ్యుతానంద గోవింద మాధవ సచ్చిదానంద నారాయణ హరే సచ్చిదానంద నారాయణ హరే సచ్చిదానంద నారాయణ హరే సచ్చిదానంద నారాయణ హరే కృష్ణ వాసుదేవ 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 హరే కృష్ణం వందే జగద్గురుం యద్దుర్లభం యదప్రాప్యం మనసో యన్నగోచరం తదప్యప్రార్థితం ధ్యాతో దదాతి మధుసూదనః. అగోచరము మనస్సుకు పొందటానికి వీల్లేనటువంటిది, దుర్లభమైనటువంటిది, దానిని తాము కోరకున్నా కూడా అదుగో ఆ పరమాత్మ భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉంటాడు అని చెప్పి కూడా గరుడ పురాణం చెప్తూ ఉన్నది. మనం విష్ణువు యొక్క సహస్రనామాల్లో చూస్తే వేదాస్వాంగోజిత కృష్ణో దృఢ సంకర్షణోచ్యుత వరుణో వారుణో వృక్ష పుష్కరాక్షో మహామనాః. ఆ భగవానునికి మనం సేవ చేసేది ప్రతిదీ కూడా అనంతములైనటువంటి ఫలాల్ని మనకి అందిస్తూ ఉంటుంది. స్వామివారిని వేదాహ సృష్టి చేసేటటువంటి భగవానుడు ఆయన,
విశ్వపతి విశ్వపితయ్యున్నాడు, మానవాళికి మార్గగామి అయ్యున్నాడు ఆయన. వేదాహ అంటే సృష్టికర్త అని చెప్పి అర్థం. ఈ సృష్టి చేయటానికి సాధనాలు అంగాలన్నీ కూడా తానే ఉన్నాడన్నమాట. అందుకే ఆ సృష్టి కార్యాన్ని నిర్వహించటానికి అవసరమైనటువంటి సాధనా సామాగ్రి కూడా తానే ఉన్నాడు. కాబట్టి స్వాంగః రత్నైర్మహాబ్ధైర్తుతుషుర్నదేవానభేజిరే భీమవిషేణ భీతిం సుధాం వినా న ప్రయైర్విరామం న నిశ్చితార్థాత్ విరమంతి ధీరాః. ఇప్పుడే అక్కడ కుడ్యముల మీద మనం చూసినటువంటి క్షీరసాగర మథనములో రత్నాలతో సంతృప్తి చెందలేదట. మరి క్షీరసాగర మథనం చేస్తూ ఉంటే అటుపక్క రాక్షసులు ఇటుపక్క దేవతలు ఇరువురు కూడా క్షీరసాగర మథనము నుండి ఆవిర్భవించినటువంటి అమృతం సిద్ధి వరకు కూడా వారి యొక్క శ్రమ అనేటువంటిది వృధా కాలేదు. అంటే ధీరులైనటువంటి వ్యక్తులెప్పుడూ కూడా వారు అనుకున్నటువంటి కార్యం నెరవేరేటంత వరకు కూడా వారు విశ్రమించరట. అదుగో అక్కడ మనకు కనిపించేటటువంటి ధ్వజస్తంభం సంపూర్ణమైనటువంటి విద్యుత్ వెలుగులతో కూడా ఆ ఆలయం చూడండి ఎంత శోభాయమానంగా సుందరంగా మనకు కనిపిస్తూ ఉన్నదో. అందుకే భగవంతుడు ఇందాక మనం అనుకున్నట్లుగా స్వాంగః అని చెప్పి కూడా ఆ నామాన్ని కూడా స్వామివారికి చెప్తూ ఉంటారు. అజితః ఎవరికీ తలొగ్గనటువంటి భగవానుడు. ఆయన అవతారాల్లో కూడా అపజయం అనేటువంటిది ఆయనకి తెలియదు. కృష్ణావతారాన్ని మనం చూస్తే మహాభారతములో అనేక సందర్భాల్లో రాయబారిగా తాను ఇచ్చేశాడు. అలాగే పాండవుల పక్షాన ఎప్పుడైతే విజయము అనేటువంటిది మరి వారికి అందించటానికి కారణం కృష్ణుడే కారణం. అనేక రాజసూయ యాగంలో కూడా భీష్ముడు శిశుపాలను ఉద్దేశించి శ్రీకృష్ణుడు జయమునందనటువంటి యుద్ధం ఏదైనా ఉందేమో చెప్పు అని చెప్పి అడిగాడట. అంటే కృష్ణుడు అజితుడు. ఆ కృష్ణ వైభవము అనేటువంటిది ఎంత గొప్పదో చూడండి. కృష్ణ శబ్దము అనేటువంటిది. హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే పూలతో నవ్వులతో బృందావనమాడి పురిపాల కన్నయ్యుని జన్మదినము నేడే. పూలతో నవ్వులతో బృందావనమాడి పురిపాల
నమో బ్రహ్మణ్యదేవాయ గోబ్రాహ్మణహితాయ చ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. బ్రాహ్మణత్వం కలిగినటువంటి సకల మానవులకు ఆరాధ్య దైవం ఎవరు అని చెప్పి అంటే అదిగో చూడండి స్వామివారే. ఆ కృష్ణ పరమాత్మని ఇప్పటివరకు కూడా మహాశంఖాభిషేకాన్ని నిర్వర్తించి అదిగో పుష్పాదులతో లోకములో లభించేటటువంటి పుష్పజాతులతో స్వామివారికి ఇప్పుడే ఆ పూజాధికాలు నిర్వర్తిస్తూ ఉన్నారు. గోబ్రాహ్మణులకు హితుడైన వాడు సమస్త జగత్తుకు కూడా సర్వదా లాభాన్ని చేకూర్చేటటువంటి గోవిందా అనేటువంటి నామాన్ని పిలిచేటటువంటి ఆ కృష్ణ భగవానుడు ఆయన. భక్తులంతా కూడా ఆ నామోచ్చారణతో పులకిచ్చిపోతూ ఉంటారు. గోవిందుడు అనేటువంటి నామాన్ని మనం ఆలోచిస్తే ఆ బృందావనంలో నందమహారాజు ఇంద్రయాగాన్ని చేశాడట. అప్పుడు శ్రీకృష్ణుడు దానిని ఆపించి గోవులు బ్రాహ్మణులు గోవర్ధ పర్వతం ప్రీతి చెందేటటువంటి యజ్ఞాన్ని ప్రారంభించాడట. గోవర్ధన పూజ ఉత్సవం ఆ యజ్ఞం తనకు గోవులకు బ్రాహ్మణులకు గోవర్ధన పర్వతానికి అత్యంత ప్రియమైందని కూడా దేవదేవుడు చెప్పాడు. అంటే చూడండి, గోపూజ కానీ గోవర్ధన పూజ కానీ ఆ బృందావనవాసులు చేసినటువంటి ఆ కార్యానికి అప్పుడు ఇంద్రుడికి కోపం వచ్చిందట. వచ్చి ఆ బృందావనంపై వడగండ్ల వానను కురిపించాడు. కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే గరుడ వాహన కృష్ణ గోపికాపతే శరణు మోహన కృష్ణ ప్రభో సద్గతే జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే వైష్ణవాకృతే గురు జగన్నాయక గురువాయూరప్ప ప్రభో విశ్వనాయక చాణురాంతక హరే దీనరక్షక దుర్మదాంతక కృష్ణ కంసనాశక కమలలోచన కృష్ణ పాపమోచన జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. ఓ